హాయ్ అన్న, నేను చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్గా మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను యాక్చువల్గా 24 ఫ్రేమ్స్. సో రియల్లీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనెక్ట్ అవ్వడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఎలా ఉందన్న? మీరు చిన్నప్పుడు చూసారు అంత పూర్వకాలం కాదు కాబట్టి ఇప్పుడు చాలా మంది నేను కలవగానే అప్పటి నుంచి ఎలా ఉన్నారండి అంటే ఒక సంతోషం. సరే అండి, కొన్ని సర్వేలు మాత్రం మరి జిగన్నే వస్తాడు అన్నట్టుగా అంటున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపించింది? మీరు తిరిగి మీరు ఆల్మోస్ట్ మీరు అక్కడ తెలియదండి, ఏ పాపం తెలియదు. ఓకే, జస్ట్ మీ కర్తవ్యం మీరు చేసేసారు. నేను వెళ్ళి నాకు నచ్చిన మనిషి కోసం ఆయన ఓటేయండి, మీకు మేలు జరుగుతుంది అని చెప్పాను. ఓకే, జెమినీ టీవీ నాకు చాలా నేర్పింది. ఓకే, సో ఇప్పటికీ నేను జెమినీకి రుణపడి ఉంటాను. స్టిల్ ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా నేను జెమినీ టీవీ నుంచి వచ్చాను. ఓకే, రేపు పొద్దున వేషం లేకపోతే ఎలాగా, నా కుటుంబం ఎలాగా అని భయం లేకుండా ఒకటేనండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినంటే తెలిసిన పని ఊరికనే చేయకూడదు, తెలియని పని జోలికి వెళ్ళకూడదు. అదే పాలసీ. ఓకే, అంతే. ఈ 3 రోల్స్ వల్ల అంటే మీకు ఇప్పుడు మీ లాంగ్వేజ్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? తెలంగాణ నాకు అన్నం పెట్టింది తెలంగాణ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్, నా సత్తన్న, నా దాసన్న, నా జెమినీ టీవీలో వీళ్ళందరి దగ్గర నేను తెలంగాణ నేర్చుకున్నాను. 3 సినిమాలు తెలంగాణ లాంగ్వేజ్ లో వస్తాయి. మీ యాంకరింగ్ వల్ల కావచ్చు, లేకపోతే వాయిస్ ఓవర్ వల్ల మంచి అప్లాజ్ ఏమొచ్చింది సార్? ఇప్పుడు స్టేట్ అవార్డు వచ్చింది కదా నాకు, స్టేట్ సుమగారికి నాకు. ఓకే, కాకినాడ బీచ్ ఫెస్టివల్లో నాకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ యాంకర్గా నేను, ఆవిడ ఫీమేల్ యాంకర్గా సుమగారు తీసుకున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి యాంకర్గా. ఇంకా తర్వాత యాంకరింగ్ ఆఫీసర్. బ్రేక్లు గీక్లు ఏమి ఉండవు సార్, ఒక్కసారి నటుడు అయిన తర్వాత వాడు నటుడే. ఓకే, ఎదురుగుండా ఉన్న సెల ప్రపంచం అంతా ఉంది అందులో. అమ్మ సగం లైఫ్ అందులోనే పోతుంది. దాన్ని ఆపి చూడండి, బోల్డ్ బాగుంటుంది భవిష్యత్. సెల కట్టే నువ్వు 4 గంటలు నువ్వు చేసిన క్యారెక్టర్ను గుర్తు చేస్తూ నా ఫ్రెండ్ ఒకటి వచ్చి భుజం మీద చేశారు, బలి చేశారు. అలా బిట్టు బాగా చెప్తారు, ఆ డైలాగ్ బాగా చెప్పాలంటే దానికంటే పెద్ద అవార్డు నాకు చూపించదు. అంతే కదా మరి. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్? ఒక 5 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను సార్. పెద్ద సినిమాలు చిరంజీవి గారి సినిమా విశ్వంభర ఒకటి, మారుతి గారు ప్రభాస్ గారి సినిమా, అంటే ఇంకా టైటిల్ అంటే మనం తెలియదండి, ఇంకా ఏదో రాజా, 2 రకాల రాజాలు ఉన్నాయి, బట్ రాజా. ఓకే, రాజా. ఓకే, అండ్ అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి. చిన్న సినిమాలు ఒక 5-6 జరుగుతున్నాయి. దూరదర్శన్. మళ్ళీ యాంకరింగ్ గా అంటే మీ లైఫ్ సెటిల్డ్ ఉంటుంది, అంటే లైఫ్ ఒక పరిమితంగా ఉంటుంది. యాక్టర్కి వచ్చేసరికి కొన్ని కష్టాలు ఉంటాయి, మనం అవుట్డోర్కి వెళ్ళాలి, అక్కడ ఫెసిలిటీస్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. చెప్తున్నా బ్రదర్, నేను యాంకర్ అవుదామని రాలేదండి, యాక్టర్ అవుదామని వచ్చాను. అప్పటి నుంచి నాకు యాక్టర్ మీదే ఉంది. ఇలాంటి యాంకరింగ్ జాబ్ ఒకటి ఉంటుంది, ఇలా యాంకరింగ్ చేయొచ్చు, మగోళ్ళు కూడా యాంకరింగ్ చేయొచ్చు అన్నది తెలియదు. యాక్టింగ్ మీ లైఫ్ లో ఒక వర్షన్, యాంకరింగ్ ఒక వర్షన్. డబ్బింగ్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? డబ్బింగ్ అదే, నేను జెమినీ టీవీలో ఉన్నప్పుడే నా వాయిస్ బాగుందని చెప్పి నేను యాంకరింగ్ లో చేస్తున్నప్పుడు నా ప్రొజెక్షన్ బాగుంది, వాయిస్ బాగా చెప్తున్నాడని చెప్పి గీతా మేడం అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ తేజ ఫిలిం థియేటర్ అనే దానికి స్క్రిప్ట్ ఇచ్చి ఇది చదివించారు. అది బాగా హిట్ అయింది. డబ్బింగ్లు చెప్పడం ఇప్పుడు కన్నడ టు తెలుగు, మలయాళం టు తెలుగు, ఒరిస్సా టు తెలుగు. తెలుగులోకి ఏదైనా సినిమా వస్తున్నప్పుడు ఎక్కడైనా ఈ వాయిస్ కావాలి, ఇతను మాట్లాడితే బాగుంటుంది, ఈ ఫ్రెండ్ క్యారెక్టర్, ఈ బావ క్యారెక్టర్, ఈ అన్నయ్య క్యారెక్టర్, లేకపోతే హీరో క్యారెక్టర్. హిందీ టు తెలుగు గోవిందా గారికి, జున్కే పాండే గారికి, మిథున్ చక్రవర్తికి కూడా నేను డబ్బింగ్ చెప్పాను. అవునా? ఆ సినిమాలు మీరు చూడరు, ఇప్పుడు అవునా అంటారు. ఓకే, అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎలా ఉండదు అమ్మగారి సపోర్ట్గా? ఒప్పుకోలేదండి, అంటే భయం కదా, ఎందుకు 10 ఎకరాలు ఉంది కదా, ఏదో చేసుకో, నీకేమైనా అంటే ఎంత తింటావరా మా ఆయన కొద్దిగా. తల్లిదండ్రులను ఎవరైనా ఏదైనా అలక్ష్యం చేస్తే తొక్కి పెట్టి నార తీసేయాలనిపిస్తుంది. డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు ఎవడరా, నువ్వు భూమి మీద నుంచో నేను నిలబెట్టి నీకు రక్తం ఇచ్చి నీకు సాయి శక్తులు అలా కష్టపడి వాళ్ళ సంతోషాలని, ఆనందాలని వదిలేసి అలా మా అమ్మ అలా వదులుకుంది నా కోసం. అంటే నేను ఇలా యాక్టర్ అవుతాను ఇవన్నీ ఆవిడ తెలియదు కదా, భయం ఉంటుంది కదా. మామూలు కూడా హ్యాపీగా బతకొచ్చు. ఇవన్నీ పాప మా అమ్మ చాలా క్రితం వాడు చదువుకుంటున్నప్పుడు అవ్వాలనుకున్నాయి, అప్పుడప్పుడు ఫోటోలు చూపించి ఆవిడ ఆనందంగా ఉంటుంది ఈ క్యారెక్టర్స్తోనే.